రోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు అండ్ ఇలాచి కొద్దిగా లవంగాలు వేసుకుంటున్నానండి. మనం ఇందులోకి కొద్దిగా చిల్లీస్ వేసుకోవాలండి. చిల్లీస్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. అన్ని బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది బాగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకుందాం. టమాటోస్ అన్ని అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కర్డ్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఇందులోకి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి అండ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కారం మీరు తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు చిల్లీస్ వేసుకుంటారు కాబట్టి కారం అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఫ్రై అయితే చాలా బాగా ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, ఈ మిశ్రమం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలో. చాలా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మీరు రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నాయి కదా, అప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసుకునేసాం కదండి, ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టుకునేద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చేసాక మనం కుక్కర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చాలా జ్యూసీగా కలర్ఫుల్ గా ఎగ్స్ కూడా బాగా అయితే ఉంది. ఇది మీరు మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్ గా ఎగ్ బిర్యానీ ఇస్ రెడీ. ఇందులోకి పెరుగు పచ్చడి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండ్ ఈజీగా సింపుల్ గా అయిపోతుంది.